భాష ఏ భాష అయినా సరే ఇష్టం ఉండి చదవడం, రాయడం, మాట్లాడడం ఇవన్నీ అభిరుచులుగా ఉండే వాళ్ళని చాలా మందినే చూస్తూ ఉంటాం. కానీ భాషని కెరియర్‌గా తీసుకునేవాళ్ళు ఒక జనరేషన్ తర్వాత వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. భాషని బతికించాలనుకునే వాళ్ళు ఇంకా తక్కువని చెప్పొచ్చు. ఇవాల్టి మన రియల్ లైఫ్ హీరో ప్రొఫెసర్, రైటర్, మ్యాగజైన్ ఎడిటర్, వాట్ నాట్. అన్నిటికీ మించి భాషకి భవిష్యత్తుండాలని నిరంతరం తపన పడుతూ దానికోసం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉండే మొహమ్మద్ అఫ్సర్ గారు. సో లెట్స్ వెల్కమ్ మొహమ్మద్ అఫ్సర్ గారు టు అవర్ కాఫీ కబుర్లు టుడే. గుడ్ ఈవెనింగ్ అఫ్సర్ గారు. వెల్కమ్ టు కాఫీ కబుర్లు. వీఆర్ వెరీ హ్యాపీ మీరు కాఫీ కబుర్లు ఇంటర్వ్యూని యాక్సెప్ట్ చేసి ఈ విధంగా మాతో ఇంటరాక్ట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషం స్ఫూర్తి గారు, మైత్రేయి గారు. ముఖ్యంగా మీరు డాలస్ నుంచి మాట్లాడడం. నేను ఫిలడెల్ఫియాలో ఉన్నా కూడా ఒక రకంగా డాలస్ అంటే నాకు మొదటి నుంచి సెకండ్ హోమ్ లాంటిది. అలాంటి చోట నుంచి మీరు మాట్లాడడం సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అఫ్సర్ గారు. అడగగానే అసలు ఒప్పుకున్నారు మాకు ఇంత టైం ఇవ్వడానికి. మీతోటి ఇవాళ మాట్లాడబోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది మా ఇద్దరికి కూడా. చాలా హ్యాపీ అండి. ఓకే. సో మొదలు పెట్టేద్దామా మరి? అలాగే. ఆహా. కాఫీ కబుర్లలో మా ఈ రియల్ లైఫ్ హీరోస్ సెగ్మెంట్ అంతా పర్సనాలిటీ, వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళకి ఎలా హెల్ప్ అయింది అన్న దానితోటే మేము చేస్తున్నాము ఇంటర్వ్యూస్. అంటే ఒక రోజు కాదు, సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఎనీ ఫీల్డ్ వాళ్ళు సక్సెస్ అయ్యారు అంటే ఇట్స్ నాట్ వన్ డే థింగ్. దానికి దోహదపడ్డ వాళ్ళ పర్సనాలిటీ ఏంటి అని నలుగురితోటి పంచుకోవడం అన్న దాంతో, ఆ కాన్సెప్ట్ తోటి మా రియల్ లైఫ్ హీరోస్ ముందుకు వెళ్తుంది. ఇవాళ మా రియల్ లైఫ్ హీరో మీరు. సో ఫస్ట్ అడగాలనుకున్నది ఏంటి అంటే, టెక్నాలజీ ఈజ్ ద బెస్ట్ కెరీర్ అన్న ఒక వాదన, అదే ప్రముఖంగా ఉన్న జనరేషన్కి చెందిన వాళ్ళు మీరు. అలాంటి జనరేషన్లో నుంచి మీరు ఆ ఆ ఉద్ధృతిలో నుంచి డిఫరెంట్గా ఆలోచించి టీచింగ్ని మీ ప్రొఫెషన్గా ఎన్నుకోవడం, దాని వెనకాల అసలు ఏంటి పునాది అన్నది మాతోటి పంచుకుంటారా? చాలా మంచి ప్రశ్నతో మొదలు పెట్టారండి. ఎందుకంటే నేను ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మ్యాడిసన్లో నేను పిహెచ్డి చేశాను. పిహెచ్డి చేయడానికి వచ్చినప్పుడు అక్కడ చాలామంది, ఓ మీరు ఇండియా నుంచి వచ్చారా, కంప్యూటర్ సైన్స్లో చేస్తున్నారా పిహెచ్డి అని అడిగేవాళ్ళు. అంటే వెంటనే ఇండియా నుంచి అనగానే, ముఖ్యంగా సౌత్ ఇండియా అనగానే వాళ్ళకి ఏంటంటే మనం సాఫ్ట్వేర్లోనో కంప్యూటర్ సైన్స్లోనో ఉంటామని గట్టి నమ్మకం అన్నమాట. కానీ నేను లేదు లేదు నేను నా హ్యుమానిటీస్ నా డిసిప్లిన్ అని చెప్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. హ్యుమానిటీసా? అది ఈ కాలంలో ఎందుకు ఏం చేస్తారు ఆ టాపిక్‌తో అని చెప్పి అడిగేవాళ్ళు. కానీ నాకు మొదటి నుంచి నేను నేను మ్యాథ్, సైన్స్ కూడా బాగా చదువుకునేవాడిని. కానీ ఎక్కువ ఇష్టం హిస్టరీ, ఫిలాసఫీ వీటి మీద ఉండేది. ముఖ్యంగా హిస్టరీ గురించి. అంటే అది మొత్తం ప్రపంచ చరిత్ర కానివ్వండి, లేకపోతే మన తెలుగు వాళ్ళ చరిత్ర కానివ్వండి, భారతదేశ చరిత్ర కానివ్వండి. సో చరిత్ర అనేది మొదటి నుంచి ఒక ఆసక్తి దాని మీద పెరుగుతూ వచ్చింది. దానికి రకరకాల కారణాలున్నాయి. అంటే ఆహ్, మనమంతా ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళం కదా! మనకి ఆ ఊళ్ళు ఎలా వచ్చాయి? వాటి పేర్లు ఎలా వచ్చాయి? అనే ఆసక్తి అది మౌలికమైన ప్రశ్న నాది. అంటే ఒక హ్మ్. ఊరి పేరు అనుకుంటే, ఆ ఊరి పేరు ఎలా వచ్చింది? దాని వెనక కథ ఏమిటి? అని తెలుసుకోవాలి అన్న ఒక ఆసక్తి. అందులోంచి నేను హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్స్ వైపొచ్చాను. ఓహ్! యాక్చువల్లీ అంటే హిస్టరీ అనగానే జనరల్లీ 90% అందరికేంటంటే అదొక సబ్జెక్ట్. పాస్ అయిపోవాలి లేదా ఈజీగా స్కోర్ చేసేయొచ్చు. సో, గబగబా చదివేసి పక్కన పెట్టేయాలి. అవును. సైన్స్ ఏంటి? మ్యాథ్ ఏంటి? అనే ఫోకస్ ఉంటుంది. అలాంటిది హిస్టరీని మీరు మెయిన్ స్ట్రీమ్‌గా తీసుకొని దాన్ని కెరియర్ లాగా సెట్ చేసుకొని మీరు చేసిన విధానం యాక్చువల్లీ మీ మీ ఆలోచనే చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు. థాంక్ యూ అండి. హిస్టరీలో కూడా నాది చాలా ప్రత్యేకంగా రిలీజియస్ హిస్టరీ అండి. హ్మ్. మళ్ళీ ఓహ్! అంటే ఒక మతం ఎలా పుడుతుంది? ఎలా అది
డెవలప్ అవుతుంది. ఆ మతంలో ఉండే కమ్యూనిటీస్ ఎలా పనిచేస్తాయి? ఈ ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎక్కువగా ఉన్న కాలంలో మతం పాత్ర ఏమిటి? ఇలాంటివి అంటే ఒక రకంగా హిస్టరీ ఆఫ్ రిలీజియన్స్, చాలా స్పెసిఫిక్గా చెప్పాలంటే అది నా ఏరియా. సో మీరు ఆమ్, యుఎస్ కి ఎప్పుడొచ్చారు? అండ్ యుఎస్ లో యుఎస్ కి వచ్చిన తర్వాత ప్రొఫెసర్ గానే స్టార్ట్ చేశారు కదా? ఆమ్, కాదా? లేదు లేదు, నేను ఓకే. మొదట పిహెచ్డి ప్రోగ్రాంలో ఉన్నాను నేను. ఓకే. తర్వాత అంటే పిహెచ్డి ప్రోగ్రాంలో ఇక్కడ ఉన్నప్పుడు మనం మామూలుగా టీచింగ్ కూడా చేయాలి. మ్మ్. అలాగా కొన్ని కోర్సులు చెప్పేవాడిని. మ్మ్. కానీ పిహెచ్డి అవుతూ ఉండగానే అవ్వలేదు ఇంకా. అవుతూ ఉండగానే నాకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఆస్టిన్ వాళ్ళు జాబ్ ఇచ్చారు. ఓకే. అక్కడ యూనివర్సిటీలో చేరాలని, అక్కడ తెలుగు ప్రోగ్రామ్‌ని లాంచ్ చేయాలని వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. ఓ, అవును. దట్స్ ఇంట్రెస్టింగ్. అవును. సో మీరు ఇండియాలో ఏం చేస్తూ ఉండేవాళ్ళు? అక్కడ కూడా టీచింగ్ ప్రొఫెషనేనా? లేకపోతే లేదండి. ఇండియాలో నేను అంటే పీహెచ్‌డీ చేశాను నేను మ్మ్. మామూలుగా. ఇండియాలో కానీ కూడా చేశారు. నాకు ఆ! ఉమ్, కంపారిటివ్ లిటరేచర్‌లో. కానీ అంతకు ముందే నేను జర్నలిజంలో స్థిరపడ్డాను నేను. ఉమ్, 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక అప్పుడు బెజవాడ నుంచి వచ్చేది. ఇప్పుడంటే హైదరాబాద్ నుంచి వస్తుంది గానీ, అది మొదట్లో అది బెజవాడ నుంచి వచ్చేది. నండూరి రామ్మోహన్ రావు గారు ఎడిటర్‌గా ఉండేవారు. అప్పుడు ఆయన సంపాదకత్వంలో నేను పనిచేశాను మొదట. మ్మ్. చాలా కాలం పనిచేశాను ఆంధ్రజ్యోతిలో. అంటే ఏ టీచింగ్ విభాగంలో అనేది జర్నలిజం అండి మీది? టీచింగ్ అనేది అప్పుడు నా దృష్టిలో లేదు నిజానికి. పీహెచ్‌డీ చేసి ఉన్నప్పటికీ టీచింగ్ వైపు దృష్టి లేదు. ఎందుకంటే జర్నలిజం అనేది ఒక ఊబి లాంటిది. అందులో ఒకసారి కూరుకుపోతే బయటికి రావడం కష్టం. ఉమ్. అదే ఐ థింక్ స్ఫురిత జర్నలిజంలో మీరు ఏ ఆ, విభాగంలో అంటే జర్నలిస్ట్ అంటే మళ్ళీ రకరకాల కేటగిరీస్ అవును. ఉంటాయి కదా? మీరు ఎందులో చేసేవారు? ఇప్పుడు స్ఫురిత గారు ఇప్పుడు స్పెషలైజేషన్స్ వచ్చాయి. ఉమ్, ఓ, అప్పుడు లేదు. ఆ స్పెషలైజేషన్ లేదు. ఓ, అంటే ఇప్పుడేంటి ఇప్పుడు జర్నలిస్టులు అంటే ఇప్పుడు స్పోర్ట్స్ సెక్షన్ చూసే ఉమ్, జర్నలిస్ట్, అవును. తర్వాత మూవీస్ సెక్షన్ చూసే జర్నలిస్టు, ఇట్లా అవును. రకరకాలుగా ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ చూసే జర్నలిస్టు, ఇట్లా ఇప్పుడు ఆ సెపరేషన్ వచ్చింది. కానీ ఉమ్, ఆహా. మొదట్లో అది లేదు మనకి. తెలుగు జర్నలిజంలో లేదు. ఓకే. తెలుగు అసలు ఆ విషయమే జర్నలిజంలో తెలియదు అది మాకు. తెలీదు. అవును. తెలుగు జర్నలిజంలో మీరు ఆల్ రౌండర్ కావాలి. ఉమ్, సో, నేను మొదట స్పోర్ట్స్ ఇన్‌చార్జ్‌గా ఉండేవాడిని. ఓకే. అట్లా మళ్ళీ వాళ్ళని మార్చేవాళ్ళు. ఒకటి స్పోర్ట్స్ నుంచి ఓకే. మళ్ళీ ఎడిటోరియల్‌కి, ఆహ్, గ్లోబల్ ఇంటర్నేషనల్ న్యూస్‌కి, మళ్ళీ లోకల్ న్యూస్‌కి, ఇట్లా ఎప్పుడూ ఒక చోట ఉండనిచ్చేవాళ్ళు కాదు. అంటే వాళ్ళు అన్ని రంగాల్లో వాళ్ళు ట్రైన్ అవ్వాలి. అన్ని రంగాల్లోనూ పని చేయాలి అన్నది అప్పటి కాన్సెప్ట్. మ్మ్. ఉమ్. ఇప్పుడు మారిపోయిందది. ఇప్పుడు అదే అలా లేదు. ఇది ఇది నిజంగా అంటే కొత్త విషయం యాక్చువల్లీ. ఆ! మేము అసలు జర్నలిజం అంటేనే డిఫరెంట్ సెగ్మెంట్స్ లాగా ఉంటుంది. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ లైన్ లో చేస్తారని అందులోనే అనుకున్నాను. ఉంటారు. యా. పాలిటిక్స్ అయితే పాలిటిక్స్, హెల్త్ అయితే హెల్త్, ఇంకా వాళ్ళు దానికి స్టిక్ యాహ్! అయిపోయినప్పుడు అనుకున్నాను నేను ఇన్నాళ్ళు. అవును. లేదు. అంటే అప్పుడు ఏమిటి అంటే, ఇప్పుడు పత్రిక ఇప్పుడు అంటే ఇప్పుడు సర్క్యులేషన్ బాగా పెరిగింది. ఇప్పుడు ప్రతి జిల్లాకి ఒక ఎడిషన్ ఇప్పుడొచ్చింది. ఉమ్, ఉమ్, ఇప్పుడు కృష్ణా జిల్లాకు ఒక ఎడిషను, మళ్ళీ కృష్ణా జిల్లాలో విజయవాడకి వేరే ఎడిషను, ఓకే. తర్వాత విజయవాడలో మళ్ళీ వేరే, మళ్ళీ బందర్ రోడ్ అని, ఏలూరు రోడ్ అని, ఇలాగా వేరే వేరే రీజియన్స్, ఏరియాస్ ఉంటాయి గదా! అట్లా కూడా ఇప్పుడు సప్లిమెంట్స్ వచ్చాయి కదా! యా. ఇప్పుడేమైపోయిందంటే అలా సెపరేషన్ వచ్చిందిప్పుడు. సో మీరు ఇండియాలో జర్నలిజం చేస్తూ పిహెచ్డి చేసి మళ్ళీ లో యుఎస్ కి రావాలని ఎందుకు అనిపించింది? అండ్ టీచింగ్ ఎట్లా, హౌ డిడ్ దిస్ హ్యాపెన్? అది ఎలా జరిగింది అంటే గమ్మత్తుగా జరిగిందది. అంటే యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్‌లో వాళ్ళు నన్ను ఒక సెమిస్టర్ కోసం ఇన్వైట్ చేశారు. ఉమ్, ఒక సెమిస్టర్ టీచింగ్ ఆఫర్ అది ముందు.
హుహు. ఓకే. కానీ వాళ్ళకి నేను అప్పుడు టీచింగ్‌లో ఒక సెమిస్టరు టీచింగు అందరికీ నచ్చింది. స్టూడెంట్స్ బాగా రావడం మొదలుపెట్టారు. తర్వాత అందరికీ నేను నచ్చాను అక్కడ యూనివర్సిటీలో. వాళ్ళు నన్ను ఎక్కువ కాలం ఉండాలి మీరిక్కడ ఉండగలరా అని అడిగారు. అప్పటికి నేను మంచి ఉద్యోగంలో ఉన్నాను. జర్నలిజంలో నేను రెసిడెంట్ ఎడిటర్‌గా పనిచేశాను నేను. ఓహ్! లేదు నాకది చాలా మంచి ఉద్యోగం. నేను రాలేను అని చెప్పాను నేను. అప్పుడు వాళ్ళు నన్ను 5 ఇయర్స్ కాంట్రాక్ట్‌లో పెట్టారు. అంటే ఒక సెమిస్టరు ఆఫర్ నుంచి 5 ఏళ్ల కాంట్రాక్ట్‌లో పెట్టారు. హ్మ్. అప్పటికి నేను అక్కడ ఉద్యోగం మానేయలేదు. ఉద్యోగం ఉంది అక్కడ. అంటే వాళ్ళు నన్ను వెళ్ళనివ్వలేదు. హ్మ్. ఉద్యోగంలోంచి. ఉండాలి మీరిక్కడే ఉండండి. మీరెప్పుడొస్తే అప్పుడు చేరిపోవచ్చు మళ్ళీ అని చెప్పారు. చాలా కాలం పాటు అలా ఉండిపోయాను నేను. తర్వాత మా బాబు స్కూలింగ్ ఇక్కడే మొదలైంది. మాడిసన్ విస్కాన్సిన్‌లో. తర్వాత బాబు స్కూలింగ్ మొదలైన తర్వాత మొత్తం మారిపోయింది. మా ఆలోచన మారిపోయింది. అరే! ఇక్కడే ఆహ్, బావుంటుంది. బాబు చదువుకి ఇక్కడే బావుంటుంది. ఇక్కడే ఉండిపోదాం అనే ఆలోచనొచ్చింది. అది మాకు వర్కౌట్ కూడా అయింది బానే. పిల్లలెప్పుడూ మనని వేరే దారిలోకి వాళ్ళే తీసుకెళ్ళిపోతూ ఉంటారు కదా! పిల్లలు. అవును. అవును. అన్నీ అనుకోకుండా జరిగాయి. అందులో ఇది అనుకోని జరిగిందేమీ లేదు ఇందులో. ఎందుకంటే నేనెప్పుడు నా ఆలోచనలో కూడా లేదు అమెరికా అనేది. నాకసలు అది మ్యాప్‌లో ఎక్కడుందో కూడా తెలీదు అమెరికా అనేది. అస్సలు తెలీదు. అమెరికాలో చలి ఎక్కువగా ఉంటుందని, ఇక్కడ వింటర్ కోట్‌లేసుకొని తిరగాలని కూడా కామన్ మామూలు చిన్న చిన్న విషయాలు కూడా తెలీదు నాకు నేనొచ్చినప్పుడు. ఓకే. కానీ అదృష్టం బావుండి మాడిసన్‌లో తెలుగు కమ్యూనిటీ చాలా గొప్ప కమ్యూనిటీ. హ్మ్. తెలుగు కమ్యూనిటీ నాకు చాలా చాలా సహాయం చేసింది. అసలు గొప్ప సహాయం అది. అంటే ప్రతీదీ వాళ్ళు తీసుకెళ్ళడం, చిన్న చిన్న విషయాల దగ్గర కూడా గైడెన్స్ ఇవ్వడం, అట్లా చాలా చాలా హెల్ప్ చేశారు. ఓకే. మీరు హిస్టరీ ఆహ్, లో చేశారు పీహెచ్‌డీలు. హుహు. మరి కానీ నాకు తెలిసి ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు ఈ భాషలన్నిటి మీద చాలా మమకారం ఉంది. వాటిల్లో చాలా కృషి చేస్తున్నారు. ఈ భాష మీద అభిమానం ఎలా స్టార్ట్ అయింది మీకసలు? అది ఏమి లేదండి. చాలా ఆహ్, సింపుల్‌గా చెప్పాలంటే, నాకు చిన్నప్పుడు ఈ నాటకాల పిచ్చి ఎక్కువుండేది. మా ఊళ్ళో ఈ ప్రెసిడెంట్ గారి ఇంట్లో నాటకాలేసేవాళ్ళు. హ్మ్. ఆ ఊళ్ళో. ప్రతి ఊళ్ళో అదే అలాగే అవును. ప్రెసిడెంట్ గారింట్లో పెద్ద గ్రౌండ్ ఉంటుంది. అందులో నాటకాలేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఖచ్చితంగా ఓ 10 అడుగుల దూరంలో మా ఇల్లు ఉండేది. హ్మ్. అక్కడ పాట మొదలై అక్కడ పాట మొదలు కాగానే నాకు ఇక ఆ ఉత్సాహం పెల్లుబికేదనమాట. అమ్మో! వెళ్ళిపోవాలి చూడాలి, చూడాలి. ఆ నాటకాల నుంచి నిజానికి అంటే కొంచెం మంచి ఒక టీమ్‌ని నేను క్రియేట్ జేసి చిన్న చిన్న నాటికలు రాసేవాడిని. మీరు రాసేవారు. ఎప్పుడు ఇది 5, 6 చదువుతున్నప్పుడు. ఆ! ఓహ్! అవును. చాలా ఏముండేది కాదు అందులో. ఊరికే ఏదో ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతే సన్నివేశం ఏం లేదు. కథ ఏమి లేదు. ఊరికే అట్లా రాసి కానీ రాసేవాడిని. హ్మ్. ఆహా! చె తెలుగులో చక్కగా రాసేవాడిని. డైలాగ్స్ బాగా రాసేవాడిని. సంభాషణలు రాసేవారు 5, 5, 6 అవును. తరగతిలో. తరగతుల్లో అవును. అసలు. వావ్! అప్పుడు అంటే ఆ ఉత్సాహం ఉండేది. భాష మీద చాలా ఆసక్తి ఉండేది. ఎందుకంటే మా నాన్నగారు రచయిత ఆయన. ఓహ్! ఓకే. ఆయన చాలా పేరు? ఆయన కూడా హిందీ పండిట్‌గా పనిచేశారు. హ్మ్. కానీ తెలుగు రచయిత ఆయన. అభ్యుదయ రచయిత. మీ నాన్నగారి పేరు? కౌముది. అవును. కౌముది అంటే కలం పేరు. హ్మ్. ఫిర్‌దీన్ అసలు పేరు. ఓహ్! కౌముది చాలా బాగా విన్న పేరు గదా! అవును. అవును. ఆయన మంచి చాలా పేరుంది ఆయనకి. అంటే రచయితగా తర్వాత కొంచెం ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు బెజవాడ నుంచి. అందుకని మాకు అప్పుడు ఆ సమయంలో కమ్యూనిస్ట్ రాజకీయాలు ఎక్కువుండేవి. హ్మ్. హ్మ్. మా నాన్నగారు కూడా అదే మా అమ్మగారి వైపు వాళ్ళు కూడా కమ్యూనిస్టు పార్టీ రాజకీయాల్లో ఉన్నారు. అట్లా
వాళ్ళందరికీ ఏంటంటే భాష అనేది చాలా ముఖ్యం ఆ రోజుల్లో. అందరూ చక్కగా అంటే ప్రతి కార్యక్రమానికి పార్టీ కార్యక్రమాలు అది సాహిత్యం కానివ్వండి, ప్రజానాట్య మండలి కానివ్వండి, ఇలా రకరకాల కార్యక్రమాలకి వాళ్ళు వెళ్ళి వాళ్ళతో కలిసి పనిచేసేవాళ్ళు. అక్కడ నాన్నగారికి హిందీ ఆయన హిందీ టీచ్ చేశారు చాలా కాలం పాటు. అమ్మ కొద్ది రోజుల పాటు ఉర్దూ చెప్పేది. ఓహ్! తర్వాత మానేసింది. అంటే ప్రధానమైన ప్రభావం అమ్మా, నాన్నే. ఉమ్, ఓకే. తర్వాత చుట్టూ ఒక మంచి వాతావరణం ఉండేది. ఆ చిన్న ఊరది. చింతకాని అని ఖమ్మం పక్కనే ఉంటుంది. ఓ- ఒక 15 మైళ్ళు ఉంటుంది. స్టేషన్ కూడా లేదు ఆ ఊరికి. కానీ చాలా గొప్ప గొప్ప రచయితలు వచ్చేవాళ్ళు ఆ ఊరికి ఆ రోజుల్లో. హుహు. దాశరథి, ఉమ్, ఓహ్! కాళోజీ ఇలాంటి గొప్ప వాళ్ళంతా వచ్చేవాళ్ళు. వచ్చి ఊరికే అలా అంటే అది కమ్యూనిస్ట్ పార్టీ కోట ఆ ఊరు. హ్మ్. ఆ రకంగా వాళ్ళందరూ వచ్చి అక్కడ మాట్లాడేవాళ్ళు. ప్రసంగాలు చేసేవాళ్ళు. ఏదో ఒక ప్రతి నెల ఏదో ఒక మీటింగ్ జరిగేది ఆ ఊళ్ళో. హుహు. అట్లా అంటే వాళ్ళ పాటలు, వాళ్ళ నాటికలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి విని విని ఇది బావుంది గదా! క్రియేటివ్‌గా అని అనుకునేవాడిని. వావ్! అంటే ఓకే. అప్పుడు రాసిన దాంట్లో పెద్ద విషయం ఏం లేదు అందులో. ఉండేది కాదు. అది ఒక సరదా అంతే. ఏమిటి ఏదో రాయాలి. కొంచెం కొంచెం జోక్స్ అవి ఉండేవి ఎక్కువగా. అందరికి నచ్చేది. హ్మ్. రాయిరా బాబు నువ్వు బాగా రాస్తున్నావురా రాయి అని చెప్పి అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ ఉత్సాహంతో రాసేవాడిని. అలా ఓకే. రాస్తూ ఆ! రాస్తూ భాషలో పట్టు సంపాదించేశారు మీరు. మళ్ళీ చెప్పండి. అలా రాస్తూనే మీరు భాష మీద పట్టు సంపాదించేశారా? అది అలా అలవాటయింది. అదృష్టం బావుండి ఏమైందంటే అదే సమయంలో నాకు మంచి లాంగ్వేజ్ టీచర్స్ దొరికారు. ఉమ్, అటు అది తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, హిందీ కానివ్వండి. అంటే మనకి 3 భాషలు కంపల్సరీ కదా మన స్కూల్లో. అవును. హ్మ్. ఆ! సో, ఆ 3 భాషలు బాగా చెప్పే టీచర్స్ దొరికారు మనకి. దానికి తోడు నేను సొంతంగా ఆహ్, ఇంట్లో అరబీ, ఫార్సీ అమ్మ నేర్పేది. నాన్నగారికి సాంస్క్రిట్ వచ్చు. ఉమ్. అట్లా కొంచెం సాంస్క్రిట్ అప్పుడప్పుడు నేర్చుకోవడం. అంటే మొత్తం అసలు మైండ్ నిండా భాషలే ఉండేవి. అదే ఇంకా ఏం చెప్తున్నారో. దేనికి దేనికి స్పేస్ లేదు. భాష దానికి సంబంధించిన గ్రామరు ఇది తెలుగులో ఎలా ఉంటుంది, ఉర్దూలో ఎలా ఉంటుంది, హిందీలో ఎలా ఉంటుంది, సాంస్క్రిట్‌లో ఎలా ఉంటుంది. ఇంతే ఆలోచన. వావ్! బేసికల్లీ మీ లైఫ్ అంతా భాష, భాష మీదే తిరుగుతూ, అవును. భాష చుట్టూ తిరుగుతూ అవును. వెరీ నైస్. సో, మీరు కథలు, కవితలు, పుస్తకాలు, నవలలు ఇలా చాలా రాసారు కదా! మీకు ఏది రాయడం ఎక్కువ ఇష్టం? అండ్ అంటే మీకు బాగా నచ్చినది ఆర్ మీకు నిజంగా ఇష్టంగా చేసేదేది? పోయెట్రీ ఈజ్ మై ఫస్ట్ లవ్ అండి. ఎందుకంటే మొదటి నుంచి నేను ఆ పాటలు రాయడం బాగా అలవాటుండేది చిన్నప్పుడు. అది తర్వాత మానేశాననుకోండి పాట అనేది పూర్తిగా. ఎందుకంటే కవిత్వంలోకొచ్చాను నేను. హుహు. ఆహ్, అయితే ఈ మేము సెవెంత్ గ్రేడ్ ఆ టైంలో ఖమ్మం వచ్చేసాం. టౌన్‌కొచ్చాం పల్లెటూరు నుంచి. వచ్చినప్పుడు నన్ను ఇంగ్లీష్ కాన్వెంట్‌లో పెట్టారు. కాన్వెంట్‌లో పెట్టినప్పుడు నాకు ఇంగ్లీష్ చాలా కష్టంగా ఉండేది. కాన్వెంట్‌లో చాలా కఠినంగా ఉండేవాళ్ళు. ఇంగ్లీషే మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని. హ్మ్. సో, అప్పుడు నాకు కొంచెం కాన్‌ఫ్లిక్ట్ వచ్చింది పర్సనాలిటీలో. అంటే నా ప్రేమంతా తెలుగు మీద. హ్మ్. వాళ్ళేమో తెలుగు అసలు మాట్లాడొద్దు. ఒక్క అక్షరం ముక్క కూడా తెలుగు మాట్లాడక వీల్లేదు క్యాంపస్‌లో అని చెప్పి అనేవాళ్ళు. ఆ 2 భాషల మధ్య కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు నేను నెమ్మదిగా ఒక ఒక అది ఒక కసిలాగా అనిపించింది. ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకం పట్టాను నేను ఆ టైంలో. ఓహో! అవును. రెడ్ అండ్ మార్టిన్ గ్రామర్ ఉండేది గదా! మనకి. అవును. అవును. మొత్తం, మొత్తం ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ దాకా బట్టి కొట్టాను నేను. ఆ! ఇది సెవెంత్ గ్రేడ్‌లో. వావ్!
బట్టి కొట్టిన తర్వాత కొంచెం ఇంగ్లీష్ పోయిటరీ చదవడం. అంటే ఏదైనా సరే మనకి నా సాంప్రదాయం ఏంటంటే బట్టి కొట్టడం. అది మీరేమి ఇచ్చినా సరే బట్టి కొడతాను నేను. సో, అట్లా ఇంగ్లీష్ పోయిటరీ బట్టి కొట్టడం. అది నెమ్మదిగా ఇంగ్లీష్ పోయిటరీ రాయడం వైపు తీసుకెళ్ళింది. ఓహ్! హ్మ్. నిజానికి నేను తెలుగులో నావి ముందు అచ్చు కాలేదు. పబ్లిష్ కాలేదు. హ్మ్. అవునా? ఇంగ్లీష్ పోయిటరీ ముందు ఫస్ట్ అయింది. పబ్లిష్ అయింది. పబ్లిషింగ్. ఓహ్! హై ఓహ్! స్కూల్‌లో ఉన్నప్పుడు 'ది మిర్రర్' అని ఒక పత్రిక ఉండేది. హ్మ్. మీకు గుర్తుండే ఉంటుంది. బాంబే నుంచి వచ్చేది. చాలా మంచి పత్రిక. అవును. వీక్లీ. హ్మ్. అన్నీ ఉంటాయి అందులో. లిటరేచర్ కూడా ఎక్కువ ఉండేది. పోయెట్రీ ఉండేది, షార్ట్ ఫిక్షన్ ఉండేది, అన్నీ ఉండేవి. ఇంటర్వ్యూస్ చాలా బాగుండేవి. సో, నేను ఊరికే సరదాగా ఒక ఇన్‌లాండ్ లెటర్‌లో పంపించాను పోయెమ్ వాళ్ళకి. ఇంగ్లీష్‌లో. ఓహ్! ఆహ్, ఒక ఊరికే ఇన్‌లాండ్ లెటర్ తీసుకొచ్చి మంచిగా అరే! ఇదేదో మంచిగా ఉంది. ఇది బ్లూ కలర్‌లో చాలా అందంగా ఉందేంటి ఇన్‌లాండ్ లెటర్ అనుకోని రాసేసాను దాని మీద. రాసి వాళ్ళకి పంపిస్తే ఒక వారం రోజుల్లో ఆ ఎడిటరు ప్రభా గోవింద్ ఇప్పటికి నేను అది మర్చిపోలేను ఆమెని. హ్మ్. చాలా గొప్ప ఎడిటరు. ఆమె ఉత్తరం రాసింది నాకు. ఓహ్! యాహ్! నేను చాలా బావుంది మీ పోయెము. నువ్వు నెలకొక పోయెమ్ పంపించు. నీకు ప్రతి పోయెమ్‌కి నేను రూ. 100 ఇస్తాను అని చెప్పి ఓహ్ మై గాడ్! ఆ రోజుల్లో రూ. 100 నెలకి అంటే ఎక్కువే. డబ్బులు యాహ్! రోజులు. ఎక్కువ గదా! ఆ! ఆ! ఇది బావుంది గదా! అని ప్రతి నెల ఆమెకు 2 పోయెమ్స్ పంపించేవాడిని. ఆమె ఒక పోయెమ్ పబ్లిష్ చేసింది. ఓకే. అంటే అది చాలా కాలం అలాగా మొత్తం ఇంగ్లీషే. తెలుగులోకి రాలేదు నేను. హ్మ్. హ్మ్. ఆహ్, స్కూల్లో వాతావరణం కూడా అలా ఉపయోగపడింది దానికి. నేను డిగ్రీలో వచ్చిన తర్వాత అప్పుడు తెలుగులో రాయడం మొదలుపెట్టాను. అది కూడా అనుకోకుండా. ఓకే. అవును. అది అంటే ఇక తెలుగులో రాయడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి చూసుకోలేదు. హ్మ్. హ్మ్. నేను అంతే ఇక తెలుగే ఇక లోకమైపోయింది. సో, మీరిప్పుడు ఎక్కువ ఇష్టంగా రాసేది తెలుగులోనా? ఉర్దూనా? సాంస్క్రిటా? అరబికా? అసలు మేము ఏమని అడగాలో అది గూడా తెలియట్లేదు అన్ని లేవు. భాషలు. ఆ భాషలన్నీ ఇప్పుడు లేవు మైత్రేయి గారు. అవునా? అవును. లేవు. అవన్నీ పోయాయి. హ్మ్. నేనసలిప్పుడు మీరు అంటే స్క్రిప్టు అరబిక్ స్క్రిప్ట్ అది ఉంది తెలుసు. హ్మ్. కానీ ఇప్పుడు అర్థం కాదు చదువుతుంటే. ఓకే. నేనిప్పుడు కానీ చాలా కంఫర్టబుల్‌గా ఉండేది తెలుగులో రాయడం. హ్మ్. హ్మ్. అయితే ఇక్కడికొచ్చిన తర్వాత నేను అప్పుడు ఇంగ్లీష్ మానేశాను. అక్కడ అంటే ఆ 5 ఏళ్ళు ఇంగ్లీష్‌లో రాశాను నేను. ఆ తర్వాత తెలుగులో రాయడం మొదలుపెట్టిన తర్వాత నాకు తెలుగులో చాలా ఎంకరేజ్‌మెంట్ వచ్చింది. చాలా మంది అప్పుడు ఎడిటర్లు నండూరి రామ్మోహన్ రావు గారు, ఆంధ్రజ్యోతి నుంచి, ఆంధ్రజ్యోతి వీక్లీ ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు. హ్మ్. అప్పుడు ఆంధ్రప్రభ కూడా చాలా బావుండేది ఆ రోజుల్లో సండే మ్యాగజైను. నేను అసలు వాళ్ళ మీరందరి గురించి పేర్లు గుర్తుపెట్టుకొని, ఎక్కడ, ఏ ప్రాంతం, ఏ సంవత్సరం ఈ లెవెల్‌లో అసలన్నీ గుర్తుపెట్టుకొని ఎంత చక్కగా చెప్తున్నారండి. మీరు ఎందుకంటే చెప్పిన అవి మన పేర్లు ఎంత ఎర్లీ డేస్ గొప్పగా కదా! గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు వాళ్ళందరూ. ఆ! ఆ! అవి ఎర్లీ డేస్ మనకి. సో, తొలి రోజుల్లో, మొదటి రోజుల్లో మనకి అన్నీ గుర్తుంటాయి. అవును. అందరూ మనం మనల్ని కలిసిన మనుషులు, వాళ్ళు మనల్ని ప్రోత్సహించిన పద్ధతి, వాళ్ళు మనతో మాట్లాడిన పద్ధతి, ఇవన్నీ గుర్తుంటాయి మనకి. అవి ఎప్పటికీ మర్చిపోలేము అవి. తర్వాత ఎంతో మందిని కలుస్తాము. వందల, వేల మందిని కలుస్తాం. కానీ, ఆ హ్మ్. మొదటి రోజుల్లో కలిసిన మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫరెవర్ ఉండిపోతారు. ఫరెవర్ గుర్తుంటారు. అది టీచర్లు గావచ్చు, తర్వాత నేను కాలేజీలో లెక్చరర్లు గావచ్చు, తర్వాత నేను పనిచేసిన పత్రికల్లో ఎడిటర్లు కావచ్చు. అట్లాగా కవిత్వం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, మీకు బాగా నచ్చిన కవిత ఒక చిన్న కవిత తెలుగులో చెప్తారా? తప్పకుండా. ఆహ్, ఇది ఈ మధ్య 2019లో వచ్చింది. హ్మ్. అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్సర్ కవిత్వం. మొత్తం మీ ఈ కవితలన్నీ మొత్తం నా కంప్లీట్ వాల్యూమ్ అండి. సో, ఎన్ని పేజెస్ అండి ఆ బుక్? 700 పుస్తకంలా పేజీలు. ఉందది? ఆ! 700 పేజీలండి. 700 పేజీలు. ఆ! సో, ఇది ఇది అంటే నేను మొదటి నుంచి రాసిన కవిత్వం. ఆహ్, ఇప్పుడు ఈ మధ్య అంటే
2018లో ఇంటివైపు వచ్చింది. ఉమ్, అదే కవితా సంపుటి. ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మొదట్లో రాసినవి ఇందులో అంటే ఇప్పటికీ చాలా మంది ఫ్రెండ్స్ ఆ మొదట్లో రాసినవి చాలా బాగుంటాయి, అలా రాయొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అలా రాయట్లేదు అని అంటారు. అది ఎలా సాధ్యమవుతుంది, మళ్ళీ అంత ఆ కాలానికి వెళ్ళలేం కదా అంటాను నేను. దేశ కాలమాన ఆ, చేంజెస్ వల్ల అంటారా? ఆ, కానీ మొదట్లో అంటే బాగా మొదటిసారి పబ్లిష్ అయిన పోయమ్స్ అన్నీ కూడా చిన్నవే, పెద్దవి కాదు. ముందు అంటే మీకు సంగీతం అంటే ఆసక్తి కాబట్టి మొదట్లో రాసిన చాలా కవితల్లో సంగీతం అంటే నాకు సంగీతం చాలా ఇష్టం. ఉమ్. చాలా ఇష్టంగా వినేవాడిని. ఈమని శంకర శాస్త్రి గారి వీణ, చిట్టిబాబు గారి వీణ, తర్వాత మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి ఎప్పుడు ఏ కచేరీ చేసినా, ఎక్కడిది ఖమ్మంలో కానివ్వండి, బెజవాడలో కూడాను, బెజవాడ వెళ్ళి మరీ వాళ్ళ కచేరీలు విని ఒక ఆ ఉత్సాహం బాగుండేది. సో అది వైలిన్ లోకం కవిత పేరు. వైలిన్ లోకం. మెత్తటి వేళ్ళు తలుపు తట్టినట్టు, వైలిన్ తీగల్ని నొక్కినట్టు, నరాల్లో మౌనంగా పారే రక్తంలో ఒక మృదువైన కదలిక, ఆలోచన గాలిపటం తెగిపోయిన ఆకాశంలో కనిపించి కనిపించనట్టు మెలికలు తిరుగుతూ నేలరాలే అనుభూతి, చీకట్లో ముడుచుకు పడుకున్నప్పుడు రాత్రి గోడపై తెరుచుకునే నేత్రం, బిగుసుకుపోయిన గాల్లోంచి కరుగుతూ వచ్చి నిశ్శబ్దాన్ని తడుముకుంటూ వెళ్ళిపోయే సంగీతం వేళ్ళు, యుద్ధ భూమిగా మారి అరచేతులు ఆకాశాలని పొదివి పట్టుకోవాలనుకునే చివరి ప్రయత్నంలో నిర్జీవంగా వేలాడి అలసిపోయిన హృదయంపై వాలిపోతాయి, వెక్కి వెక్కి ఎడవలేక, ఏ ముఖంలోనూ దాక్కోలేక. ఇది మొదట పబ్లిష్ అయిన కవిత. ఈమెని శంకరశాస్త్రి గారి అమ్మాయి కళ్యాణి, ఈమెని ఉమ్, కళ్యాణి గారు. ఆమె వైలిన్ కదా, బాగా గొప్ప ఆ, విద్వాంసురాలు ఉమ్. కదా. ఆ కచేరీ జరిగిన తర్వాత ఆ మెమరీలోంచి ఆమె చాలా రోజులు అది నన్ను వెంటాడింది. వైలిన్ నేను అంతకుముందు కూడా వినుంటాను, కానీ ప్రత్యేకించి ఆ కచేరీ నన్ను బాగా కదిలించింది. ఒక అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ లాగా ఉంటుంది పోయం కూడా. అవును. ఆ ఇమేజెస్ అన్ని కూడా చాలా అంటే నిజానికి ఆ అనుభూతి కూడా చాలా abstract గా అనిపించింది ఆ సమయంలో. అది ఇందులో రాశాను నేను. అద్భుతం, అద్భుతం. థ్యాంక్ యూ. మీరు రాసింది మీ నోట్లో నుంచి వినడం మా అదృష్టం. వినడం చాలా సార్లు చదివాను మీరు రాసినవి, కానీ మీరు చదువుతుంటే వినడం థ్యాంక్ యూ అండి. చాలా అండ్ దాని బ్యాక్గ్రౌండ్ ఎందుకు రాశారు అనే బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం అవును. బాగుంది. అఫ్సర్ గారు మీ గురించి మామూలుగా మీరు రాసినవి చదవడం, మీ గురించి వాళ్ళు వీళ్ళు చెప్తే వినడం, ఇలాంటి ఎక్స్పీరియన్సే తప్ప మిమ్మల్ని మీతో డైరెక్ట్గా ఇలా ఇంటరాక్ట్ అవ్వడం, మీ గురించి ఇన్ని విషయాలు మేము తెలుసుకోవడం అండ్ కాఫీ కబుర్లు ప్రేక్షకులందరికీ మేము ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం మాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి. నాకు కూడా సంతోషంగా ఉంది మైత్రేయి గారు. ఆ, మీరు రాయడమే కాకుండా రాయడాన్ని చదవడాన్ని చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు. మీతో నా పరిచయం అలాగే మొదలైంది. అవునా? స్ఫురిత గారు కథ ఎప్పుడు రాస్తారు అని పింక్ చేయడంతో అవును. ముందు పరిచయం లేదు మన ఇద్దరికి. అవును. ఆ తర్వాత నిజంగా పరిచయం స్టార్ట్ అయింది. అలా నాకు లాంటి వాళ్ళని ఎంతో మందిని ప్రోత్సహిస్తూ సారంగ లాంటి ఒక చక్కటి పత్రికని కూడా మీరు నిర్వహిస్తున్నారు. అవును. అది ఆ ఆలోచన ఎక్కడ మొదలైంది, ఎక్కడ పునాదులు పడ్డాయి దానికి? సారంగా పత్రిక నిజానికి మేము ఆస్టిన్లో ఉన్నాం అప్పుడు, కల్పన నేను. అక్కడ కాలిఫోర్నియాలో రాజ్ కారంచేడు అని ఒక ఫ్రెండ్ ఉండేవారు. ఆయనకి కూడా సాహిత్యం అంటే చాలా ఆసక్తి. మేము మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఏమైనా చేయాలి, అమెరికాలో చాలా ఈ కొత్త తరం వాళ్ళు వస్తున్నారు,
వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం ఏమైనా చేస్తే బాగుంటుంది, ఏదైనా చేద్దాం అంటే అప్పుడు సారంగా మొదలుపెట్టాము. ముందు అది సారంగా బుక్స్ అని మొదలుపెట్టాం. హుహు. తర్వాత మ్యాగజైన్లోకి వచ్చాం. ఇప్పుడు అది దాదాపు 12 ఏళ్ళు అయిపోయింది. పత్రిక నిర్విఘ్నంగా వస్తుంది. ప్రధానంగా మేము అనుకుంది ఏంటంటే, ఇక్కడ అమెరికాలో ఉన్న తెలుగు రచయితల్ని ఒక చోటికి తీసుకొచ్చి వాళ్ళ రచనల్ని ప్రచురించి వాళ్ళు కలుసుకునే అవకాశాలని కల్పించడం ఆ పత్రిక ఉద్దేశం. అయితే అది మేము నడుపుతున్న సమయంలో ఇక్కడ అమెరికాలో ఎలాగో మాకు చాలా ప్రోత్సాహం వచ్చింది. కానీ అదే సమయంలో ఇండియా నుంచి కూడా వాళ్ళు అడగడం మొదలుపెట్టారు. పత్రిక చాలా హుహు. బాగుంది. మావి కూడా వేయొచ్చు కదా! ఇండియాలో ఇప్పుడు ఏమీ సాహిత్య పత్రికలు కూడా లేవు. పెద్ద ఉత్సాహంగా ఏం లేదు వాతావరణం. మీరు ఇండియా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే బావుంటుంది. ఇండియా అంటే అక్కడ మన తెలుగు వాళ్ళని. అన్నప్పుడు బావుంది అనుకోని మేము 2 కలిపి వేయడం మొదలుపెట్టాం. ఓహ్! సారంగా అనే పేరు ఎలా వచ్చిందండి? ఏమన్నా బ్యాక్‌గ్రౌండ్ ఉందా దానికి? సారంగా అంటే అది ఇన్‌స్ట్రుమెంట్ కదా! సారంగి. అదే అంటే మీరు ఈ పత్రికకి ఆ పేరు పెట్టడంలో ఏమన్నా బ్యాక్‌గ్రౌండ్ ఉందా అని? ఊరికే అది అలా ఆ పాట ఉంది కదా! సారంగా తేరీ యాద్ మే అది ఊరికే హమ్మింగ్ చేసేవాళ్ళం. ఇది బాగుంది కదా! అసలు అదే పెట్టుకుంటే పోతుంది కదా! పత్రిక పేరు అని. ఓకే. కానీ తర్వాత చూస్తే దానికి చాలా సాహిత్యపరమైన అంటే ఫైన్ ఆర్ట్స్‌కి సంబంధించిన డెఫినిషన్స్ చాలా ఉన్నాయి. హ్మ్. అలాగే ఇన్‌స్ట్రుమెంటు, సారం తెలిసినది. ఓకే. ఆహ్, సో, 12 ఏళ్లుగా మీరు ఈ పత్రిక నిర్వహిస్తున్నారైతే. అవును. అంటే నేనొక్కడినే కాదు. ఆహ్, కల్పన కూడా ఇందులో అంటే ఇద్దరం ఎడిటర్‌లం. ఓకే. రాజ్ కారం చెడు కూడా ఎడిటర్ దీనికి. ముగ్గురం ఎడిటర్‌లం. ఓకే. ఆహ్, ఎంత కానీ ఫ్రీక్వెంట్‌గా రిలీజ్ అవుతుందండి ఇది? ఇది పక్షపత్రిక. అంటే ప్రతి నెల 1 తారీఖు, 15 తారీఖు 2 సంచికలు. ఓహ్! ప్రతి నెల 2 సంచికలొస్తాయి. ఇప్పుడు వావ్! ఈ మధ్య ఏం చేశామంటే, ఇంగ్లీషు సెక్షన్ కూడా మొదలుపెట్టాం. హ్మ్. ఆహా! నిజానికి ఇప్పుడు ఇంగ్లీష్ సెక్షన్ కూడా అక్కడ ఇండియా నుంచి, ఇక్కడ యూఎస్ నుంచి కూడా ఇంగ్లీష్ రైటర్స్ నుంచి చాలా ప్రోత్సాహం ఉంది. చాలా మీరు మామూలుగా ఇంగ్లీష్ సెక్షన్ చూస్తే వైడ్ వెరైటీ ఆఫ్ రైటింగ్స్ కనిపిస్తాయి అక్కడ. 15 రోజులకొకసారి రావాలి పత్రిక అంటే దాని వెనకాల చాలా శ్రమ ఉంటుంది గదండీ! ఉంటుంది. నాకులాంటి వాళ్ళకి ఒక కథ రాయడానికే చాలా టైం పట్టేస్తూ ఉంటుంది. అవును. అవును. అలాంటిది ఆ! ఇంతమంది కథల్ని చూసి అందులోంచి సెలెక్ట్ చేయాలి. మళ్ళీ వాళ్ళ తప్పులుంటే దిద్దాలి. వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి. ఎంతమంది టీమ్ అసలు ఎంత శ్రమ పడతారు. చాలా చాలా పనుంటుంది. ఎందుకంటే మొదట్లో అంటే పత్రిక మొదలుపెట్టిన ఏడాదిలో మాకు పెద్ద రచనలేమి వచ్చేవి కాదు. హ్మ్. హాస్టల్‌లో ఉన్నప్పుడు. అంటే సెలెక్టివ్‌గా వేసేవాళ్ళం. అన్నీ వేసేవాళ్ళం కాదు. కానీ కొన్ని ఇష్యూస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలు మేము ఎవరిని రాయమని అడిగే స్థితి లేదు. హ్మ్. ఎందుకంటే రోజు ఓ 30 కవితలొస్తాయి. 10 కథలొస్తాయి. అబ్బా! ఇంకో 15 వ్యాసాలొస్తాయి. రకరకాల ప్రక్రియల్లో వస్తున్నాయి మాకు. ఇప్పుడు మేమేం చేసామంటే దాన్ని కొంచెం స్ట్రీమ్‌లైన్ చేసాం. ఆహా! స్ట్రీమ్‌లైన్ చేసి ఇంతకుముందు మేమే అన్నీ చదివేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు ఈ కథలు, కవిత్వం ఈ రెండిటి ఎంపికలో రివ్యూ ప్యానెల్‌ని పెట్టాం. ఆహా! పెట్టి వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురిని ప్రతి ప్రక్రియకి పెట్టి వాళ్ళ నుంచి మేము ఫీడ్‌బ్యాక్ తీసుకొని అంటే మేము చదువుతాము. వాళ్ళు చదువుతారు. అట్లా రచన అనేది అంటే క్వాలిటీ ముఖ్యం మనకి అని అనుకుని మేము ఈ పీర్ రివ్యూ మొదలుపెట్టాము. అది అది కూడా బాగా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. అందుకే మీకు పత్రిక క్వాలిటీ కూడా మొదట్లో కంటే ఇప్పుడు బాగా పెరిగింది. ఓకే. ఇన్వాల్వ్‌మెంట్ బాగా పెరిగింది. రచయితలు అంటే అందరూ నిజానికి ఇప్పుడు మీకు తెలుసు అక్కడ మనకి ఆంధ్రాలో, తెలంగాణలో సాహిత్యానికి పెద్ద ఇదేమి లేదు. ఆదరణ ఏం లేదు. అంటే హుహు. ఇంతకుముందు పెద్ద పెద్ద ఎడిటర్లు ఉండే కాలంలో ఎడిటర్లకి సొంతంగా సాహిత్యం, లలిత కళలు వీటి మీద ఆసక్తి ఉండడం వల్ల వాళ్ళు చక్కగా వాటికి అవకాశం ఇచ్చేవాళ్ళు.
హుహు. ఇప్పుడు కొత్త తరానికి ఆ ఉత్సాహం లేదు. అది వ్యాపారం అయిపోయింది కదా ఇప్పుడు. అందుకని ఇప్పుడు సారంగా ఒక ప్రత్యామ్నాయంగా మారింది అక్కడ ఇక్కడ కూడా. చాలా గర్వించదగ్గ విషయం. అంటే మనం ఇండియాలో యూఎస్‌లో ఉంటూ ఇండియా కంటే ఇక్కడ మన భాషని, తర్వాత ఈ కవిత్వాలు, ఈ మ్యాగజైన్స్ ఇవన్నీ ఇక్కడ ఇంత ఫ్లరిష్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఈజీ అండ్ అవును. డెఫినిట్‌గా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. అవునండి. చాలా కష్టం అది. ఎందుకంటే మొదట్లో మేము అనుకోలేదు. ఇంత రెస్పాన్స్ ఉంటుంది. అసలు ఇంతమంది రైటర్స్ ఇక్కడ మనకి హ్మ్. వస్తారని కూడా అనుకోలేదు. నేను ఆహ్, అబ్జర్వ్ చేసింది కూడా యాక్చువల్‌గా ఇప్పుడు భాషాభిమానం ఇక్కడ ఎక్కువగా ఉంది. అవును. అవును. మన ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో కంటే. అవును. అవును. దానికి ఏమిటి కారణం అయి ఉంటుందంటారు? నాకెప్పుడు ఒకటి గుర్తొస్తుంది. ఇప్పుడైనా సరే మనం కొంచెం దూరంగా ఉన్నప్పుడు దాని మీద మనకి మమకారం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం తెలుగు నేలకి దూరంగా ఉన్నాం. అందుకే మనకి తెలుగు భాష అంటే చాలా అది అంటే లోపల అది ఉంటుంది కదా! మనం అరే! వీళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నారు. మనకి తెలుగుకి దిక్కు లేదు ఇక్కడ అనే ఒక ఐడెంటిటీ క్వెషన్ ఒకటి బయలుదేరుతుంది. అందులోంచి వచ్చిందది. 2 నాకు ఏమనిపిస్తుందంటే అమెరికాలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా మనం మన ఇంతకు అంటే మిగతా కూడా ఇక్కడ మొత్తం ప్ర జనం అంతా కూడా ఇది మల్టీ కల్చరల్ కదా! సో, అనేక దేశాల నుంచి వలస దేశం ఇది. హ్మ్. వాళ్ళకి వాళ్ళ సంస్కృతి మీద ముఖ్యంగా ఇప్పుడు ఆఫ్రికన్ అమెరికన్స్ ఉన్నారు, లాటిన్ అమెరికన్స్ ఉన్నారు, తర్వాత మిడిల్ ఈస్టర్న్స్ ఉన్నారు. వాళ్ళందరికి కూడా ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఐడెంటిటీ కోసం వెతుక్కోవడం మొదలుపెడతారు. వాళ్ళ పండగలు, వాళ్ళ సాహిత్యం, వాళ్ళ కార్యక్రమాలు, వాటిని సంగీతం, సాహిత్యం ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడికొచ్చిన తర్వాత దాన్ని వెతుక్కోవడం మొదలుపెడతారు. అది దాని ప్రభావం మన మీద ఎక్కువ పడింది. మనం అందుకే మనకి ప్రతి ఊళ్ళో కూడా మనకిప్పుడు తెలుగు సాంస్కృతిక సమాజాలున్నాయి. మీ డాలస్ లాంటి చోట అయితే చెప్పక్కర్లేదు. అందుకే డాలస్ నేనెప్పుడు కూడా ఎప్పుడు ప్రవాసాంధ్ర రాజధాని అంటా నేను డాలస్‌ని. లిటిల్ ఇండియానేరా ఆ! డాలస్. న్యూజెర్సీ ఇలా కాలిఫోర్నియా ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు తెలుగుకి షికాగో ఇవన్నీ తెలుగుకి పెద్ద కేంద్రాలు ఇప్పుడు. ఐడెంటిటీ కోసం వెతుక్కోవడం ఉంది. 2 మనం ఒక కమ్యూనిటీ ఫీలింగ్ మనకి. మన కమ్యూనిటీ కోసం మనం కొంత ఏదైనా చేయాలి. గివింగ్ అనేది ఏదైనా ఇవ్వాలి మన కమ్యూనిటీకి అనే భావం ఏదైతే ఉందో అది వాళ్ళకి ముందుకు నడిపిస్తుందని అనుకుంటున్నాను నేను. మీరు ఇక్కడ టీచింగ్ చేశారు. అలాగే ఇండియాలో చూసారు టీచింగ్ అవును. విధానం. మీకు భారతదేశంలో బోధనా విధానానికి, ఇక్కడ బోధనా పద్ధతులకి మీరు గమనించిన తేడాలు, అలాగే స్టూడెంట్స్‌లో ఇన్నేళ్లుగా టీచింగ్ చేస్తున్నప్పుడు తప్పకుండా స్టూడెంట్స్ వాళ్ళ యాటిట్యూడ్స్‌లో గానీ, వాళ్ళ ఆలోచన విధానంలో గానీ చాలా మార్పులు మీరు గమనించుంటారు. అలాంటివి నాతో అవును. పంచుకుంటారా? చాలా చాలా తేడా ఉందండి. అంటే ఇప్పుడు నేను విస్కాన్సిన్‌లో టీచ్ చేశాను. తర్వాత ఆస్టిన్‌లో చెప్పాను. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో టీచ్ చేస్తున్నాను. ఆహ్, నాకు పెద్ద తేడా ఏంటి అంటే స్టూడెంట్స్ పార్టిసిపేషన్. అంటే మనకి ఇండియాలో అంటే మనం ఇప్పుడు టీచింగ్ బాగా మారిపోయింది అక్కడ కూడాను. కానీ ఎంత మారినా కూడా ఇండియాలో మీకు స్టూడెంట్ పార్టిసిపేషన్ చాలా చాలా మినిమల్‌గా ఉంటుంది. హుహు. చాలా తక్కువ. అంటే లెక్చరర్ పాఠం చెప్పడం అది లెక్చర్ లాగా ఉంటుంది. డిస్కషన్ లాగా ఉండదు. ఇక్కడ క్లాస్ రూమ్ అంటే ఒక పెద్ద డిస్కషన్ ఫోరం ఇది. అది అది నాకు బాగా నచ్చింది. అంటే దానికి కారణం ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము రీడింగ్ ఇస్తాము ప్రతి క్లాస్‌కి ముందు. అంటే ఒక 70 పేజీలో, 100 పేజీలో చదివి క్లాస్‌కొస్తారు ఇక్కడ స్టూడెంట్స్. వచ్చినప్పుడు వాళ్ళకి చాలా క్వెషన్స్ ఉంటాయి అందులో. సో, మనం ఆహ్, ఇంటరాక్షన్ అనేది ఇక్కడ చాలా బావుంటుంది. అందుకే ఇక్కడ లెర్నింగ్ ప్రాసెస్ కూడా చాలా వేగంగా ఉంటుంది. ఈ పిల్లలు ఈ ఈవెన్ హై స్కూల్‌లో గూడా మీరు చూస్తారది. హ్మ్. కానీ యూనివర్సిటీకొచ్చిన తర్వాత ఆ లెర్నింగ్ ప్రాసెస్ చాలా వేగంగా ఉంటుంది.
పిల్లలు ఒక్క సెమిస్టర్లో చాలా పికప్ చేస్తారు. హ్మ్. అగైన్ ఐ థింక్ లెర్నింగ్ సిస్టమ్ గురించి మాట్లాడితే ఐ థింక్ వి నీడ్ అ కంప్లీట్ సెషన్. ఎందుకంటే దర్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్. అక్కడ ఇండియాలో మనం చదువుకున్న పద్ధతికి, ఇక్కడ మనం చూస్తున్న పద్ధతికి అసలు చాలా చాలా తేడా ఉంటుంది. అవును. అంటే అక్కడేంటంటే టీచర్ టీచర్ చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గ్రాస్ప్ చేసుకోవడం, యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళి ఆ ఎగ్జామ్‌లో రాసేయడం. అవును. బట్ ఇక్కడేంటంటే సెల్ఫ్ స్టడీ, సెల్ఫ్ లెర్నింగ్ అండ్ దెన్ నువ్వు ఎంత ఎక్స్‌ప్రెస్ చేస్తావు, ఎంత మాట్లాడతావు, ఎన్ని అవును. క్వెషన్స్ ఏస్తావు అవును. అనే దాని మీద చాలా డిపెండ్ అయ్యి ఉంటుంది. అదే సో నేను దట్స్ ఎ మొదట్లో బిగ్ చెప్పాను. డిఫరెన్స్ అక్కడికి, ఇక్కడికి. మొదట్లో చెప్పాను. ప్రతిదీ బట్టి కొట్టేవాడిని అని. హ్మ్. అవును. దట్స్ ద థంబ్ రూల్ అక్కడ. అంటే యాజ్ ఇట్ ఈజ్ చెప్పకపోతే మార్క్స్ కట్ అయిపోతాయి. అవును. ఏమన్నా మనం ఇన్నోవేటివ్‌గా ఆ! ఆలోచించి, మన సొంత అవును. తెలివి వాడి ఏదన్నా సొంతంగా రాస్తే మార్క్స్ ఉండవు దానికి. ఉండవు. ఉండవు. అండ్ ఆన్ ద కాంట్రరీ ఇక్కడ పిల్లలు వాళ్ళు ఎంత వాళ్ళని ఎక్స్‌ప్రెస్ చేసుకొని, వాళ్ళెంత ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తే అవును. దానికి అంత ఇంకా బాగా మెప్పు పొందుతారు వాళ్ళు. అంటే సో, దేర్ ఇస్ ద హ్యూజ్ డిఫరెన్స్. ఇన్నోవేషన్‌కి ఇక్కడ అవకాశం ఉంటుంది. యాహ్! ఇప్పుడు నేను మామూలుగా లిటరేచర్ కోర్సులు చెప్తాను. హ్మ్. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో. ఈ సెమిస్టర్ నేను వర్డ్స్ ఆర్ వెపన్స్ అని ఒక కోర్స్ చెప్పాను నేను. ఈ కోర్సులో మీకు ఈ మహాకవి, సూఫీ కవి రూమీ పేరు వినుంటారు. హ్మ్. ఆ వంశానికి సంబంధించిన అమ్మాయి ఆ కోర్సులో విద్యార్థిగా హ్మ్. వచ్చింది. ఓహ్! కొన్ని తరాల తర్వాత ఆమె ఆ రూమీ వారసత్వం అంటే ఆమెకి పోయిటరీ మీద ఇంట్రెస్ట్ ఇవన్నీ వచ్చాయి. హ్మ్. నేనేం చేశానంటే ఆ అమ్మాయికి అంటే రెగ్యులర్గా అసైన్మెంట్స్ ఏవో ఇస్తాము మామూలుగా. అది రాయి, ఏదో రీసెర్చ్ పేపర్ రాయి, అది రాయి, ఇది రాయి అని చెప్తాము. కానీ నేను తనకి అది కాదు కావాల్సింది. అసలు నీ ఫ్యామిలీ హిస్టరీయే పెద్ద సోర్స్ నీకు. రైట్. హ్మ్. ఆ, ఫ్యామిలీ హిస్టరీలోంచి కొన్ని 2, 3 మంచి చాప్టర్స్ తీసుకొని రాయి అని చెప్పాను నేను. చాలా అద్భుతంగా రాసింది. అది ఇప్పుడు హ్మ్. పబ్లిష్ అవుతోంది. అది ఏమిటి టర్మ్ పేపర్ అది. ఓహ్! టర్మ్ పేపర్ పబ్లిష్ అవుతుంది ఇప్పుడు. ఓహ్! అది ఇక్కడ ఉండే ఈ సిస్టంలో ఉండే పెద్ద అంతే. అడ్వాంటేజ్. స్టూడెంట్కి చాలా క్రియేటివిటీకి, ఇన్నోవేషన్కి చాలా అవకాశం ఉంటుంది స్టూడెంట్కి. హ్మ్. అలాగే టీచర్కి కూడా. సో, నేను మీకలా ప్రొఫెసర్‌గా మీకు బాగా తృప్తినిచ్చిందేంటండి ఇక్కడ? చాలా ఉన్నాయి. నేను ఈ సంవత్సరం పర్టిక్యులర్‌గా ఏం జరిగిందంటే, మా యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో నేను ఇక్కడ తెలుగు గూడా జెప్తాను. మామూలుగా ఏం జేస్తాము, ఫస్ట్ ఇయర్ తెలుగు, సెకండ్ ఇయర్ తెలుగు చెప్తాము, వదిలేస్తాం. కానీ ఈసారి ఏమైందంటే, ఇద్దరు స్టూడెంట్స్ ఒచ్చి, మాకు అక్కడితో ఆపడం ఇష్టం లేదు తెలుగు నేర్చుకోవడం. థర్డ్ ఇయర్ చేస్తాం మేము. హుహు. కానీ థర్డ్ ఇయర్ ఏం కావాలంటే వాళ్ళకి, వాళ్ళేమడిగారంటే, మేము చిన్నప్పటి నుంచి డాన్స్ చేస్తున్నాము. కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ చేస్తున్నాము. తర్వాత కీర్తనలు పాడుకుంటున్నాము. అన్నమాచార్య, త్యాగరాజ ఇవన్నీ పాడుతూ ఉన్నాము. కానీ మేమెందుకు డాన్స్ చేస్తున్నామో, మేమేం పాడుతున్నామో మాకు తెలీదు. హ్మ్. వాళ్ళు హ్మ్. నేర్పారు, టీచర్లు నేర్పారు. అవే మేము అక్కడ స్టేజ్ మీద వేస్తున్నాం తప్ప, దానికి అర్థాలేమీ తెలియదు మాకు. దానికి లిటరరీ కాంటెక్స్ట్ అస్సలు తెలియదు. కనీసం ఒక్క మాట కూడా మాకు తెలియదు. చాలా యాంత్రికంగా నేర్చుకున్నాము, చేస్తున్నాము అంతే. మాకు కావాల్సింది మీరు ఆ కీర్తనలకి అర్థాలు ఇవ్వగలరా? దాని చరిత్ర చెప్పగలరా? హ్మ్. ఓకే. అని ఇలా అడిగారు వాళ్ళు. ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు ముందు అలాగా. ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. తెలుగు అమ్మాయిలే. క్లాస్ మొదలుపెట్టాము. క్లాసికల్ తెలుగు క్లాసు అది. క్లాసు మొదలుపెట్టిన తర్వాత మొదటి రోజు క్లాస్ అయిపోయిన తర్వాత రెండో రోజు క్లాస్‌కి 10 మందొచ్చారు. ఓహ్! అసలు మా యూనివర్సిటీ వాళ్ళు ఆశ్చర్యపోయారు. అసలు ఇదేమిటి క్లాసికల్ తెలుగు ఏమిటి? 10 మంది రావడం ఏంటి? ఇంత అది పెద్ద నంబరు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అనేది యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ చాలా పెద్ద యూనివర్సిటీ. 60,000 మంది స్టూడెంట్స్ అక్కడ. హ్మ్. కానీ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా 13,000 14,000 దాని స్టూడెంట్ మొత్తం స్ట్రెంత్. హ్మ్. కొన్ని క్లాసుల్లో అసలు ఐదుగురు అట్లా ఉంటారు. ఓహ్! అంతకంటే ఎక్కువ ఉండరు. అవును. చాలా తక్కువ ఉంటారు స్టూడెంట్స్.
అట్లాంటిది ఒక లాంగ్వేజ్ ఇది, అది కూడా ఎవరికి తెలియని సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లో అదే. 10 మంది రావడం ఏంటి, పౌరెవర్ ఇట్ ఈస్ క్లాసికల్ తెలుగు, ఇది ఎలా సాధ్యం ఇది అని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అది రెగ్యులర్ కోర్స్ అయింది. ఆ, వావ్! అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆలోచించినప్పుడల్లా. అరే, అది ఇది ఇది నాలోంచి వచ్చి రాలేదు ఆలోచన అది. హ్మ్. ఆన్ డిమాండ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్. అదే. నుంచి వచ్చింది అది. వావ్! సో, అట్లా అంటే కరిక్యులంలో ఒక కొత్త సబ్జెక్ట్ లాగా ఇంట్రొడ్యూస్ చేయడం అవన్నీ ఈస్ దట్ అవును, అంత ఈజీయా అండి ఇక్కడ? చాలా చాలా ఈజీ. ఇక్కడ అకాడమిక్ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. ఓహ్! మీకు మనకు అది అది ఇందాక మీరు అడిగారు కదా ప్రశ్న, అక్కడికి ఇక్కడికి తేడా. అక్కడ మీకు అంతా ఫిక్స్ అయి ఉంటుంది, ఏం అదే. చెప్పాలి ఏమిటి, అవును. సిలబస్ కరెక్ట్, దాని అసైన్మెంట్స్, దానికి సంబంధించిన మెథడాలజీ అవన్నీ కూడా ఫిక్స్ అయి ఉంటాయి. మీకు ఇండియాలో ఏమీ మీకు వెసులుబాటు ఉండదు ఫ్రీడమ్ మార్చడానికి. ఉండదు అసలు. కానీ ఇక్కడ ఈ సిస్టంలో మీరు ప్రొఫెసర్గా ఎన్ని మార్పులైనా చేయొచ్చు. వావ్! మీరు సిలబస్ మార్చొచ్చు, కొత్త కోర్సు మొదలు పెట్టొచ్చు, మెథడ్ అసైన్మెంట్స్ మార్చొచ్చు. ఓహ్! చాలా అంత మొత్తం మీరు నిర్ణయిస్తారు. మీరే నిర్ణయిస్తారు. అది అది ఆ స్వేచ్ఛ ఇక్కడ మాత్రమే సాధ్యం. ఓహ్! దట్స్ అమేజింగ్. నాకు తెలీదు ఈ విషయం ఇప్పటి వరకు. అవునవును. లేదు లేదు. అంత చేంజ్ చేయొచ్చు అన్న విషయం తెలీదు. మొత్తం చేయొచ్చు. మీరు మీకు ఒకసారి మీకు ఫుల్ టైమ్ టీచింగ్ ఫ్యాకల్టీగా మీకు డిపార్ట్మెంట్లోకి అడుగుపెట్టిన తర్వాత అది మీ ఇష్టం. ఇక మీ ఏరియాలో, హుహు. కానీ మీ ఏరియాలో ఉండాలి అది అంతే. మీ ఓకే. డిసిప్లిన్ ఏదైతే ఉందో అందులో మీరు చెప్పగలగాలి. ఓహ్! మళ్ళీ నైస్. స్టూడెంట్స్ బాగా దానికి అట్రాక్ట్ అయ్యి వస్తున్నారు అంటే అవును, దే లెట్ యూ డూ. అవును. అది రెండోది ఏంటంటే మీకు అంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఐవీ లీగ్ స్కూల్, వీళ్ళకేమి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఏమిటి వస్తారు ఏమిటి అనేది పెద్ద లెక్క ఉండదు. ఇక్కడ పద్ధతి ఏంటంటే ఒక క్లాస్ అనౌన్స్ చేశాక ఆ క్లాస్కి ఒక స్టూడెంట్ వచ్చినా కూడా క్లాస్ నడపాలి. ఆహా! ఒక్క స్టూడెంట్ ఉన్నాడు క్లాస్ నేను నడపను అంటే కుదరదు. ఓహ్! ఆ స్టూడెంట్కి లీగల్ రైట్స్ ఉంటాయి. ఓహ్! అవును, చాలా కష్టం అది. అందుకని కానీ మనకు ఆ సిచ్యుయేషన్ లేదు, ఎందుకంటే తెలుగు మనం ఇక్కడ మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడు కూడా 15, 20 అది మన చాలా పెద్ద రికార్డ్ లెవెల్ స్టూడెంట్స్ వచ్చారు మనకి. వావ్! ఆ, ఇప్పటి తరం వాళ్ళు, ఇప్పటి వెరీ యంగ్ జనరేషన్ వాళ్ళు ఎస్పెషల్లీ ఈ విజువల్ మీడియా ఉధృతిలో కొట్టుకుపోతున్నారు అనిపిస్తుంది అవును, నాకైతే. అవును. ఇక్కడే కాదు, ఇండియాలో కూడా ఉంది ఈ ప్రాబ్లమ్. దానివల్ల ఫోకస్ లెవెల్స్ కూడా చాలా తగ్గిపోతున్నాయి. వాళ్ళకి ఏదైనా అవును, సరే 1 మినిట్, ఈవెన్ లెస్ దాన్ 1 మినిట్ లో తెలిసిపోవాలి, లేకపోతే అంతే వాళ్ళ ఫోకస్ ఉంటుంది. అవును, అవును, నెక్స్ట్ టాపిక్ కి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అలా డిజైన్ అయిపోయాయి కూడా మన చుట్టూ ఉన్న అవును. సోషల్ మీడియా కానివ్వండి, ఎనీథింగ్. అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది. ఈ ప్రభావంలోంచి వాళ్ళని బయటకు తీసుకురావడానికి తల్లిదండ్రుల తాపత్రయం ఎప్పుడు వాళ్ళని మళ్ళీ చదవడం, రాయడం ఇలాంటి వాటి వైపు మళ్ళించాలి అని ఒక తపన పడే తల్లిదండ్రులు ఉన్నారు, చాలా మందే ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? అలాంటి తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల్ని అట్లా ఆగడానికి. అవును. అంటే ఒక విషయం ఏంటంటే స్ఫూర్త గారు, మైత్రేయి గారు, ఇప్పుడు చదువు అనే కాన్సెప్ట్ మారింది ఇప్పుడు. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు చదువు అంటే మనం చదివింది రిప్రొడ్యూస్ చేయడం కాదు. మనం చదివిన దాంట్లోంచి కొంత మనం మళ్ళీ ఏదైనా క్రియేట్ చేసే నేర్పు సంపాదించడం ఇప్పుడు చదువు అంటే. అంటే ఇందులో ఈ రకమైన చదువులో ఇది ఈ క్రియేటివిటీ అనే ప్రాసెస్లో మీకు చాలా ఆ, ఉత్సాహం ఉంటుంది. అరే, నేను ఇది చేయాలి అనే ఉత్సాహాన్ని వీళ్ళు ఇక్కడ మొదటి నుంచి అలవాటు చేస్తారు. మీరు హై స్కూల్ పిల్లల్ని చూడండి, ఎలిమెంటరీ మిడిల్ స్కూల్ పిల్లల్ని చూడండి. మీకు ఎలిమెంటరీ లెవెల్లో కూడా జరుగుతుంది, కానీ మిడిల్ స్కూల్ నుంచి ఇక్కడ రీడింగ్ అనేది చాలా పెద్ద పార్ట్ ఆఫ్ దైర్ కారికులం. ఎలిమెంటరీ ఇప్పటికి కూడా కూడా. అండి. ఆ, ఎలిమెంటరీ నుంచి గూడా. అవును. నేను ఈ పిల్లల్ని స్టూడెంట్స్ని అడుగుతాను, నేను మామూలుగా వాళ్ళ రీడింగ్ హ్యాబిట్స్ గురించి అడిగితే వాళ్ళు అసలు మనం చదివిన క్లాసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు మిడిల్ స్కూల్లోనే చదివేసి ఉంటారు, ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ హ్మ్. క్లాసిక్స్. అవును.
అని చెప్పేస్తారు వాళ్ళు. అయితే ఒక సమస్య ఏంటంటే ఆ ట్రైనింగ్ అంతా బాగుంటుంది మిడిల్ స్కూల్లో, హై స్కూల్లో. కానీ అది ఆ తర్వాత సస్టైన్ అవ్వడం కష్టం. ఎందుకు కావట్లేదంటే మనలాగే ఇక్కడ కూడా అండర్ గ్రాడ్స్కి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఆ స్పెషలైజేషన్ ఒకటి ఏర్పడుతుంది. నేను కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్ళాలి, లేదా బిజినెస్ ప్రోగ్రాంలోకి వెళ్ళాలి, ఇలాగా రకరకాల ఫైనాన్స్లోకి వెళ్ళాలి. మా యూనివర్సిటీలో ఎక్కువ మంది, అంటే మాది బిజినెస్ స్కూల్ చాలా పెద్దది కదా, ఎక్కువ మంది ఫైనాన్స్, మార్కెటింగ్, బిజినెస్లోకి వెళ్తారు. అందరికీ గోలు చదువు కాగానే న్యూయార్క్లో స్టాక్ ఎక్స్చేంజ్లో పనిచేయడమే. సో కానీ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది ఏంటంటే వాళ్ళు అంత మాత్రాన వాళ్ళలో రీడింగ్ హ్యాబిట్ ఏం పోదు, చదువుతూనే ఉంటారు. రోజుకి కనీసం ఒక గంట వీళ్ళు చదువుతారు. నేను సర్వే చేశాను అది. ఉమ్, చాలా పని ఉంటుంది వీళ్ళకి చదువుతున్నప్పుడు కానీ, తర్వాత ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా చాలా చాలా పని ఉంటుంది. ఉద్యోగంలో సెటిల్ అవ్వడానికి కూడా చాలా పని చేయాల్సి వస్తుంది వాళ్ళు. కానీ వాళ్ళ రోజువారీ జీవితంలో ఒక గంట రీడింగ్కి అలా పక్కన పెట్టేస్తారు. వాళ్ళు ఏదైనా చదవచ్చు, ఫిక్షన్ చదవచ్చు, నాన్ ఫిక్షన్ చదవచ్చు, హిస్టరీ చదవచ్చు. వాళ్ళ ఇష్టం అది. సంథింగ్ అదర్ దాన్ దేర్ డిసిప్లిన్. ఇది మనకి అక్కడ జరగట్లేదు. దానికి కారణం ఏంటంటే అక్కడి వ్యవస్థలో దానికి సంబంధించిన ఆసక్తిని మనం డెవలప్ చేయలేకపోతున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ సిస్టంలో మీకు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా మీకు రైటింగ్ అనేది చాలా ముఖ్యం ఇక్కడ. ఉమ్, డాక్యుమెంటేషన్ చాలా చాలా ముఖ్యం ఇక్కడ. ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా మీరు సాఫ్ట్వేర్లో ఉండనివ్వండి, లీగల్ ప్రొఫెషన్లో ఉండనివ్వండి. లీగల్ ప్రొఫెషన్ అంటే ఇక చెప్పక్కర్లేదు అనుకోండి. ఇలా అంటే మీకు రైటింగ్ ముఖ్యం. అది వాళ్ళ ప్రొఫెషన్లో భాగమైన సిస్టంలో రీడింగ్ కూడా ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్లో భాగం అవుతుంది. అంటే అవి రెండు కలిసి ఉంటాయి కదా, రీడింగ్ అండ్ రైటింగ్. ఇది మనం మామూలుగా చెయ్యొచ్చండి, ఇళ్లలో కూడా చెయ్యొచ్చు. చాలా చేసే ఫ్యామిలీస్ ఉన్నాయి మనకి. అంటే పిల్లల్ని కూర్చోబెట్టి మనం మనం చిన్నప్పుడు చేసేవాళ్ళం ఆ పనులు. అంటే అమ్మ నాన్న అలా చేసేవాళ్ళు. అరే కాసేపు కూర్చొని ఏమైనా చదవరా, పుస్తకం చదవరా, తెలుగు పుస్తకం చదవరా, లేకపోతే ఇంకోటి చదవరా అని కూర్చోబెట్టి ఒక గంట అలా ఊరికే చదివించే అలవాటు ఉండేది. ఇప్పుడు అది నెమ్మదిగా తగ్గుతోంది. కానీ ఇప్పుడు ఇక్కడ అది ఏంటంటే కొంచెం పర్వాలేదు. నేను ఎప్పుడు కూడా అది అనుకుంటుంటారే మన దగ్గర ఇలా లేదు కదా అనే ఒక బాధ ఉంటుంది నాకు. సో, మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. అండ్ భాష మీద మీకున్న ప్రేమ తెలుస్తోంది. సో, మీకు ఆహ్, మా శ్రోతలందరికీ మీరు ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏమన్నా ఉందా? వాళ్ళని మోటివేట్ చేయడానికి అవ్వనివ్వండి, లేదు వాళ్ళని ఒక మంచి మెసేజ్ లాంటిది వాళ్ళందరికీ ఇస్తే వాళ్ళు వాళ్ళు కూడా తృప్తిగా ఉంటారనిపిస్తుంది. మీ చాలా జీవిత థ్యాంక్స్ అండి. అనుభవాలు నేను అంటే ఇన్నేళ్ల జీవితం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీ అనుభవాల్లోంచి ఒక మెసేజ్ లాంటిది మీరు నేర్చుకుని ఉంటారు చాలా, జీవితంలో ఇంత అనుభవం ఉన్న వాళ్ళు. నేను ఒక్కటే అంటే సందేశం ఇచ్చేంత పెద్దవాడిని కాదు, కానీ నేను ఒక్కటే నాకు ఎప్పుడు ఏమి అనిపిస్తుందంటే జీవితం అనేది ఎప్పటికీ ఆగిపోని పాఠం. అది ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. నేను అరే ఈ చాప్టర్ అయిపోయింది, నేను ఇక చేయాల్సింది ఏమీ లేదు అనుకోవడానికి లేదు లైఫ్లో. ఎందుకంటే ప్రతిరోజు ఒక చాప్టర్ మొదలవుతుంది. ఆ చాప్టర్ని మనం ఎంత సంతోషంగా లేదా ఎన్ని భావాలతో నింపుతాం అన్నది మన ఫిలాసఫీని బట్టి ఉంటుంది. దాన్ని పాజిటివ్ ఆలోచనలతో నింపుతామా, లేకపోతే నెగిటివ్ ఆలోచనలతో నింపుతామా, ఆ రోజుని అనవసరంగా అలా జార్ చేసుకుంటామా అన్నది మన ఫిలాసఫీ అనేది. చాలా క్రిటికల్ థింకింగ్ కూడా చాలా ముఖ్యం అనుకుంటున్నాను నేను. జీవితాన్ని తరిచి చూసుకునే క్రిటికల్ థింకింగ్ కావాలి. అనుభవాల్ని తరిచి చూసుకునే క్రిటికల్ థింకింగ్ కావాలి. అది నాకు ముఖ్యం అనిపిస్తుంది. అది లేకపోతే జీవితం పట్టు తప్పిపోతుంది. అదే నేను చెప్పగలిగింది. అంటే నాకు గట్టిగా అనిపించింది అది. అంటే అదేమీ పెద్ద సందేశం కాదు గానీ
లైఫ్ అనేది ఎప్పుడు అది నిరంతరం ఒక లెర్నింగ్ ప్రాసెస్. ఎక్కడ కూడా అరే మొత్తం అయిపోయింది, మొత్తం చదివేశాను నేను, సారం వల్ల గ్రహించి తిని అనే స్థితి ఉండదు. సారం అనేది ఎప్పటికప్పుడు కొత్తగా పుడుతుంది. కొత్త సారం నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. అది కంటిన్యూస్ అండ్ ఎండ్లెస్ ప్రాసెస్ అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా కోసం, మా శ్రోతల కోసం మీరు ఈ విధంగా మీ విషయాలన్నీ చెప్పి మాతో మాట్లాడినందుకు, మాతో టైం స్పెండ్ చేసినందుకు చాలా వీఆర్ వెరీ చాలా థ్యాంక్స్ థ్యాంక్ఫుల్ ఈ టు యూ. అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడంటే కాఫీ ఇవ్వలేదు కానీ మరోసారి కబుర్లు చెప్పుకునేటప్పుడు తప్పకుండా కాఫీ కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా. తప్పకుండా అండి. తప్పకుండా. చాలా చాలా థ్యాంక్ యూ అఫ్సర్ గారు. మా కాఫీ కబుర్ల గురించి మీ మాటల్లో ఏమైనా చెప్తారా? నేను ఈ మధ్యనే చూశాను నిజానికి. అంటే అంటే కాఫీ అనగానే మనకేమనిపిస్తుంది, అది నాకు పొద్దున్నే మనం రాత్రి పడుకునేటప్పుడే మన మైండ్ ఆటోమేటిజం ఒకటి పనిచేస్తుంది. అంటే నేను పొద్దున్నే మంచి ఘాటకి కాఫీ తాగుతాను ఘుమఘుమలతో అనే ఒక ఫీలింగ్తో పడుకుంటాం కదా. ఒక ఫ్రెష్నెస్, జీవితాన్ని గురించి సరికొత్తగా ఆలోచించే ఒక అవకాశం. మీ చాలా కార్యక్రమాలు నేను చూసినప్పుడు అది అంటే రకరకాల రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళని మీరు తీసుకొస్తున్నారు. అది అంటే కేవలం కళా రంగం అని కాదు, అవును. రకరకాల సాంకేతిక రంగము, వాణిజ్య రంగము, ఇలా అనేక రంగాల ప్రముఖుల్ని, ఆ రంగాల్లో ఎంతో కొంత నిలబడి ఉన్న వాళ్ళని మీరు తీసుకొచ్చి వాళ్ళని గురించి తెలుసుకునే అవకాశం మీరు ఇస్తున్నారు. ఇది అంటే చాలా అవసరం అనుకుంటున్నాను. అది కేవలం మనకే కాదు, రేపు రాబోతున్న తరం, అమెరికాలో రాబోతున్న తరం, మన పిల్లలు, వాళ్ళకు కూడా ఇది ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అవుతుందని అనుకుంటున్నాను నేను. అంటే కాఫీని తలుచుకున్నప్పుడల్లా మీ కార్యక్రమం గుర్తు రావాలని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అండి. అండి, థ్యాంక్ యూ. యాహ్! ద మెయిన్ ఇంటెన్షన్ అంటే చాలామంది జీవితంలో అనుకున్నవన్నీ సాధించలేకపోతారు. ఆర్ రోజువారీ జీవితంలో చాలా కష్టాలు, ఏవో ఒక ఒడిదుడుకులు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. అవును. బట్ ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా, దిస్ ఇస్ ది ఎండ్ అని అనుకోకుండా, అవును. దేర్ ఆర్ సో మెనీ అదర్స్, వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళు వాళ్ళకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అవును. చాలా మందున్నారు. మన చుట్టూనే ఉన్నారు. మనలోనే ఉన్నారు అని తెలియజేయడం కోసం ఒక చిన్న ప్రయత్నం ఇది. అవును. చాలా మంచి ప్రయత్నం అండి. అంటే సక్సెస్ అనేది ఎలా ఉంటుంది? అంటే సక్సెస్‌లో ఎన్ని రూపాలుంటాయి? అందులో వ్యక్తిత్వం, పర్సనాలిటీ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ప్రతి ఫేజ్‌ని ఎట్లాగా పాజిటివ్‌గా మలుచుకోవాలి? ఇది నాకు కాఫీ కబుర్లలో బాగా నచ్చిన విషయం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ. డాలస్‌కొచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం మనం. కాఫీతో ఆహ్, పాటు కలుద్దాం. యాహ్! వి అలాగే. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండేవర్స్. థాంక్ యూ. థాంక్స్ అగైన్ కాఫీ కబుర్లు చూస్తున్న వాళ్ళందరికీ.